ఓకే. ఇప్పుడు మన స్టోర్‌లో ప్రొడక్ట్స్ ఎలా యాడ్ చేసుకోవాలో చూద్దాం. సో, ఇక్కడ మనం చేంజ్ చేసుకున్న చేంజెస్ అన్నిటిని కూడా సేవ్ చేద్దాం. సేవ్, ఎగ్జిట్. మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో కనబడుతున్న ప్రొడక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అండ్ మీకు ఇంటర్ఫేస్ అన్నది ఇలా ఉంటుంది. మీరు డ్రాప్ షిప్పింగ్ అనేది ఇండియన్ మార్ట్ నుంచి ఆర్ రూపోసో కల్ప్ నుండి చేస్తే గనక అక్కడి నుంచి మీరు మీ ప్రొడక్ట్ యొక్క డీటెయిల్స్ అండ్ ఇమేజెస్‌ని డైరెక్ట్‌గా మీ స్టోర్‌లోకి ఇంపోర్ట్ అన్నది చేసుకోవచ్చనమాట. ఆర్ ఎల్స్ మీరు మీ ఓన్ ప్రొడక్ట్‌ని సేల్ చేస్తే మీరు మాన్యుయల్‌గా ఎంటర్ చేయాలి. మాన్యుయల్‌గా ఎలా ఎంటర్ చేయాలని భయపడకండి. అది ఎలాగో నేను చెప్తాను. ఫస్ట్ యాడ్ ప్రొడక్ట్ మీద క్లిక్ చేయండి. అండ్ ఇక్కడ మీరు టైటిల్ ఇవ్వాలి. మీ ప్రొడక్ట్ యొక్క టైటిల్. మంచి క్యాచీగా ఉండే టైటిల్ ఇవ్వండి. అండ్ డిస్క్రిప్షన్. డిస్క్రిప్షన్ అన్నది మీకు రాయడం రాకపోతే ఇక్కడ ఉన్న ఏఐ టూల్‌ని యూజ్ చేసుకొని రాయండి. ఏఐ టూల్ బాగా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. ఓకే. దెన్ మీరిక్కడ మీ ప్రొడక్ట్ యొక్క ఇమేజెస్‌ని అన్నది యాడ్ చేయాలన్నమాట. ఇమేజెస్ అన్నీ కూడా ఎప్పుడు మంచి కలర్‌ఫుల్‌గా చూడడానికి అట్రాక్టివ్‌గా ఉండాలి. నేనిక్కడ యాడ్ చేసినట్టుగా. దాని తర్వాతొచ్చేసి మీరు మీ ప్రొడక్ట్ యొక్క ప్రైస్‌ని సెట్ చేయాలన్నమాట ఇక్కడ. తర్వాత క్వాంటిటీ. మీ స్టోర్ ట్రాక్ చేస్తదనమాట మీ ప్రొడక్ట్ యొక్క క్వాంటిటీని. ఎంతుందన్నది. తర్వాత మీరు ఒకవేళ క్లోతింగ్ చేస్తున్నట్లయితే డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ అండ్ కలర్స్ ఉంటాయి కదా! అవి కూడా ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఓకే. సేవ్ చేసుకుందాం. తర్వాత ఇవంతా కూడా ప్రొడక్ట్ లిస్ట్‌లోకెళ్ళిపోద్దనమాట. మీరు ఇంకా ప్రొడక్ట్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే నేను చూపించిన ప్రాసెస్‌ని రిపీట్ చేయండి.